పరిశుద్ధ నామ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును గాక. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ విశిష్ట కార్యక్రమం సువార్త సప్తాహం గడిచిన దినాలలో 7 దినాలు 21 సభలు దేవుడు మహిమకరంగా జరిగించిన విధానమును బట్టి దేవుని నామానికి స్తోత్రములు. ఆ సువార్త సప్తాహం ఆశీర్వాదకరంగా జరిగించిన విధానమును బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ కృతజ్ఞత ఆరాధనలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ యొక్క కృతజ్ఞత ఆరాధనలో మొదటి కూడిక ప్రభాత స్తుతి ఆరాధన UWPF ఫౌండర్ సిస్టర్ జ్యోతక్క గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కనుక ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమం నడిపించడానికి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ బి స్టెల్సన్ గారు ఈ కార్యక్రమం నడిపించాలని వారికి ఆహ్వాన పలుకుతూ ఈ కార్యక్రమాన్ని వారికి అప్పగిస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయమందు నేను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయానికై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే సువార్త సప్తాహం అనే కార్యక్రమాలు నాయన మీరు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను నాయన మీరు జరిగించినందుకై నాయన ఇదిగో ఈ దినమందున కృతజ్ఞతగా తండ్రి ఇదిగో ప్రభా ఈ కూడికలు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇదిగో మొట్టమొదటి కూడిక సహోదరి దైవ సేవకురాలు ఇదిగో ప్రభా జ్యోతక్క గారి ఆధ్వర్యంలో ప్రభా ఈ స్థలం అందు ఏర్పాటు చేయబడిన ఆయన ప్రారంభిస్తుండగా నీ కృపతోడుంచి బలపరచమని అడుగుతా ఉన్నాం. కృతజ్ఞతలు నీకు చెల్లిస్తుండగా మీరు మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకుల మార్గంలో మీరు తోడుండి క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నామయ్యా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మను తోడుంచండి. కరెంటును స్వాధీనం ఉంచుకుని వాతావరణం అనుకూలపరుస్తూ ముందుకు నడిపించి బలపరచమని ఇదిగోనైనా అలాగనే తండ్రి సంధ్యాస్థుతిలోను అలాగనే ప్రభా సంఘ కూడిక కార్యక్రమాల్లోనూ మీరే ఘనంగా జరిగించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసునాథుని పెరట ప్రార్థిస్తూ ఈ కొడుకుని ప్రారంభిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తత్వ ప్రస్తుతిని ధ్యానం చేద్దాం. దేవా తండ్రి యెహోవా నీకు స్తోత్రము నాయనా. దేవా తండ్రి యెహోవా నీకు స్తోత్రం నాయనా. ప్రభువా రక్షక యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ప్రభువా రక్షక యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ఆదరణకర్త జీవప్రదాత పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయనా. ఆదరణకర్త జీవప్రదాత పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయనా. పరిపూర్ణుడా సంపూర్ణుడా త్రిత్వం దేవా నీకు స్తోత్రము నాయనా. పరిపూర్ణుడా సంపూర్ణుడా త్రిత్వదేవా నీకు స్తోత్రం నాయనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరము నీకే చెల్లునుగాక. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లునుగాక. ఆమేన్ కిరణ్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీ కృప కొరకు నీకు వందనాలు నాయనా. దేవా నీ కృప కొరకు నీకు వందనాలు నాయనా. ప్రభువా నీ రక్షణ కొరకు నీకు వందనాలు నాయనా. ప్రభువా నీ రక్షణ కొరకు నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు కొరకు నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు కొరకు నీకు వందనాలు నాయనా. పరిపూర్ణుడా నీ సంకల్పం కొరకు నీకు వందనాలు నాయనా. పరిపూర్ణుడా నీ సంకల్పం కొరకు నీకు వందనాలు నాయనా. స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా, స్తోత్రము పరిశుద్ధాత్మ దేవుడా, స్తోత్రము త్రిత్వం దేవా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లునుగాక. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లునుగాక. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోతరన్ పాష్ గారు బలి ముగిచ్చేటప్పుడు లైవ్ వెళ్తుందా మాట ఇది పట్టుకో. ఆగయ్యా ఇక్కడ వర్క్ చేసే లైవ్ వెళ్తున్నారు. ఐరిక్ పెట్టండి. ఐరిక్ అండి కానీ
స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. మరి ఆ ప్రభు గడిచిన దినాల్లో మరి చాలా చక్కగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి సువార్త సప్తాహం అనే కార్యక్రమాన్ని ప్రభు జరిగించిన విధానానికై మరి కృతజ్ఞతా స్తుతులు ప్రభుకు చెల్లిస్తూ ఈ దినమందున మరి కృతజ్ఞత సువార్త సప్తాహం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రారంభపు కూడిక మరి ప్రభాత స్తుతి ఆరాధన మరి దినమందున దైవ సేవకులు సిస్టర్ జ్యోతక్క గారి ఆధ్వర్యంలో మరి కూడికని ఏర్పాటు చేయడం జరుగుతోంది. దైవ సేవకులందరూ కూడా త్వరగా గమనించి సిద్ధపడి రావాలని ప్రభు పేరట మరి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మరి తెలియపరుస్తా ఉన్నాను. స్తుతి పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. నీ నామమున్ స్తుతింతును మికిలాలుక పూజ్యుడా, అనుదినము నీ సేవ మెచేతుమయ్యా, అనుదినము నీ సేవ మెచేతుమయ్యా. నీ నామమున్ స్తుతింతును మికిలాలుక పూజ్యుడా, సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము నీవు అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము నీవు అమరుండవు. శరణము నీవే కరుణించు దేవా, శరణము నీవే కరుణించు దేవా. నీ నామమున్ స్తుతింతును మికిలాలుక పూజ్యుడా, నీ నామమున్ స్తుతింతును మికిలాలుక పూజ్యుడా. తరతరములలో నీవే ప్రభో, యుగ యుగములలో నీవే ప్రభో, తరతరములలో నీవే ప్రభో, యుగ యుగములలో నీవే ప్రభో. మహోన్నతుడా మమ్ము కాయు దేవా, మహోన్నతుడా మమ్ము కాయు దేవా. నీ నామమున్ స్తుతింతును మికిలాలుక పూజ్యుడా, నీ నామమున్ స్తుతింతును మికిలాలుక పూజ్యుడా. భూమండలమును సృజించిన, జలరాశులను నిర్మించిన, భూమండలమును సృజించిన, జలరాశులను నిర్మించిన, మహోన్నతుడా మమ్ము కాయు దేవా, మహోన్నతుడా మమ్ము కాయు దేవా. నీ నామమున్ స్తుతింతును మికిలాలుక పూజ్యుడా, నీ నామమున్ స్తుతింతును మికిలాలుక పూజ్యుడా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. మన మధ్యలో దైవ సేవకులు అభిషేక్తులు మరి ఆచార్య పిబి రవిప్రసాద్ తాతయ్య గారు మన మధ్యలో ఉండి చాలా సంతోషం. వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తా ఉన్నాం. అలాగనే మన మధ్యలో దైవ సేవకులు సెక్రటరీ కొడవడి జాన్సన్ గారు ఉన్నారు. వారికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తా ఉన్నాం. కూడి చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. మరి ఏర్పాటు చేయబడిన ఈ సువార్త సప్తాహ కృతజ్ఞత కూడికలో
మనమందరం కూడా చేరి మరొకసారి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయానికై యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్ చదువుదాం ఒకసారి అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కొన్ని పాటల ద్వారా ప్రభు నామను మహింపరుద్దాం. మరి మన మధ్యలో ఉన్న దైవ సేవకులు విలియమ్సన్ గారు వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. అందరూ కూడా కలిసి దైవ సేవకులతో ఏకీభిస్తూ ముందుకు వెళ్దాం. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం, ప్రభుని స్తుతించుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు యోగ్యుడు నీవేనయ్యా అనే పాట పాడుకొని ప్రభుని స్తుతించుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా
ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా స్తుతి ఆమేన్ గ్లోరీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము ఆమేన్ నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా హల్లెలూయా. అధ్యక్షుల వారికి వందనాలు. చక్కటి కీర్తన పాడి ప్రభునామను మహింపరిచిన దైవ సేవకులు విలియమ్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు సువన్ రాజయ్య గారు మా మావయ్య గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థనలోకి మనల్ని నడిపిస్తారు. అందరం కూడా మరి 2-3 డిసెంబర్ 2-3 తారీఖులలో మరి ప్రత్యేకంగా దైవ సేవకురాలు జ్యోతక్ గారు మరి సువార్త సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ప్రభు అన్నిటిని కూడా చక్కగా జరిగించినట్లు సమస్తం సమకూడి మరి ప్రభు సమకూర్చినట్లు మరి దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా సేవకులతో ప్రార్థనలోకి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులైన దేవా, నీ బంగారు పాదాలకు కోట్లాది స్తోత్రం చెల్లిస్తా ఉన్నావు నాయనా. ఈ స్వార్థ సప్తాహంలో నా తండ్రి అయ్యా కృతజ్ఞత కొడుకులో ప్రత్యేకంగా నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తా ఉన్నాం నాయనా. ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా మరి జోదక్క కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏర్పాటు చేసిన కూటమి కొరకు నీకు వందనాలయ్యా. అయ్యా మరి ప్రత్యేకంగా జోదక్క గారికి ఆరోగ్యం దయచేయండి, నీ కృప చూపించండి, నీ బలమైన హస్తంతో తాకండి, గొప్ప స్వస్థత దయచేయండి అయ్యా. తల్లి గర్భమందు నుండి నాయన మీ చిత్తం చేతన తండ్రి పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు, నీ పరిచర్యలు బహుబలంగా వాడుకుంటున్నారు. అనేకమైన సంఘాలు కట్టడానికి కృప చూపిస్తున్నారు. అనేక మంది దైవజనులు తయారు చేయడానికి కృప చూపిస్తా ఉన్నావు నాయన. అనేక మంది దైవజ రాండ్లను ప్రభువా
తయారు చేయడానికి కూడా కృప చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తా ఉన్నావయ్యా. నువ్వెంత నమ్మదగిన దేవుడవు, పిలిచిన పిలుపు చేతనైనా బహుబలంగా వాడుకుంటున్నందుకు వందనాలయ్యా. అయ్యా, మరొకసారి అక్క ఏర్పాటు చేసిన సంఘాలన్నీ కూడా కృప చూపించండి, కనికరించండి, క్షేమత నింపండి, సంఘాలు వృద్ధి చేయండి అయ్యా. అంచెలంచెలుగా దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. నీకు వందనాల తండ్రి. మరొకసారి డిసెంబర్ 2, 3 తారీఖుల్లోనైనా ఈ ప్రాంతంలో సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారయ్యా. కృప చూపించండి నాయన. యేసు నామములో 2, 3 తారీఖుల్లో ఈ ప్రాంగణం అంతా నీ హస్తం చాచబడును గాక నా తండ్రి. ఏ కొదు లేకుండా సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. అయా, వాతావరణం విషయంకై ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాం, కృప చూపించండి నాయన. అలానే తండ్రి, ప్రార్థన కార్యక్రమాలు, ప్రాంగణ కార్యక్రమాలు, స్టేజీ కార్యక్రమాలు, అయా సౌండ్ సిస్టమ్ లైటింగ్ నాయన తండ్రి, ప్రతిదీ కృప చూపించండి నాయన. దావిజన్లో నా తండ్రి, అయా వస్తున్నటువంటి ప్రతి దావిజన్ను కృపతో నింపండి నాయన. అయా, ఎంతమందికి అయితే పాంప్లెట్ వెళ్ళిందో, ఎంతమందికి అయితే చెప్పబడిందో, ప్రతి ఒక్కరు యేసు నామములో మీటింగ్లకి తరలి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. మీటింగ్లు అంటే నా తండ్రి ఎంతో ఖర్చుతో కూడింది కనుక నాయన సహాయం చేయండి, అద్భుతం జరిగించండి, కృపతో నింపమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. మరొకసారి ప్రత్యేకంగా నా తండ్రి, అయా అక్క గురుకు ప్రార్థిస్తా ఉన్నాం. కృప చూపించి, కనికరించి, ఆరోగ్యం దయచేసి, నీ బలమైన హస్తంతో తాకి కృపతో నింపి దీవెనకరంగా నడిపించమని ఈ సువార్త సప్తాహం చివరి నా తండ్రి కృతజ్ఞత కొడుకులో నీ పాద సన్నిధికి వస్తూ మరొకసారి నా తండ్రి మా ఆచార్యులు అయ్యా పిబి రవిప్రసాద్ అయ్య గారికి ఆరోగ్యం ఇచ్చి కృపతో నింపి దీవెనకరంగా నడిపించమని, యూపీఎఫ్ సహవాస కూటాన్ని ఆశీర్వాదంగా జరిగించమని మీకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగా స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చింది దావిజన్లో అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు. మనలందరూ కూడా చక్కగా ప్రార్థనలోకి నడిపించిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. ఒక ప్రత్యేకమైన కీర్తన పడుతూ ప్రభునామమున స్తుతితో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు కిరణ్ కుమార్ గారు వచ్చి, సహోదరులు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామను గణపరుస్తారు. మంచిది. ఈ సువార్త సప్తాహ కృతజ్ఞత కూడికలో మరొకసారి పాట పాడి దేవుని నామాన్ని మహింపరచడానికి నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే దైవజనులు అయ్యగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ, కూడి చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్యములు గల నా యేసయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్యములు గల నా యేసయ్యా. నా దాగు చోటు నీవేనని, నా దాగు చోటు నీవేనని, మా రక్షకుడా నిన్ను స్తుతించేదా, మా రక్షకుడా నిన్ను స్తుతించేదా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, కొనియాడెద నిన్ను మనసారా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, కొనియాడెద నిన్ను మనసారా. ఎన్నో మేలులు చేసితివి, మాకెన్న మేలులు చేసితివి, ఎన్నో మేలులు చేసితివి, మాకెన్న మేలులు చేసితివి. మా స్తుతి పాత్రుడా మా యేసయ్యా, కొనియాడెద నిన్ను మనసారా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, కొనియాడెద నిన్ను మనసారా. నా
శైలమా, నా దుర్గమా, నా రక్షణ శృంగమా, నా యేసయ్యా. నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ శృంగమా, నా యేసయ్యా. మా శ్రమలో మేము మొరపెట్టగా, మా శ్రమలో మేము మొరపెట్టగా, మము చేరదీసిన మా నజరేయుడా, మము చేరదీసిన నా నజరేయుడా. నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, కొనియాడేద నిన్ను మనసారా. నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, కొనియాడేద నిన్ను మనసారా. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నాకు తోడై ఉన్నవాడా. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నాకు తోడై ఉన్నవాడా. గడచిన కాలమంతా కృపలతో నింపి, గడచిన కాలమంతా కృపలతో నింపి, నేటి వరకు మము రక్షించిన, మేటి వరకు మము నడిపించిన. నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, కొనియాడేద నిన్ను మనసారా. నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, కొనియాడేద నిన్ను మనసారా. ఎన్నో మేలులు చేసితివి, నాకెన్నో మేలులు చేసితివి, ఎన్నో మేలులు చేసితివి, మాకెన్నో మేలులు చేసితివి. మా స్తుతి పాత్రుడా, మా యేసయ్యా, కొనియాడేద నిన్ను మనసారా. మా స్తుతి పాత్రుడా, మా యేసయ్యా, కొనియాడేద నిన్ను మనసారా. హల్లెలూయా. మంచి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాడుబడి ప్రభునామను మహింపరిచిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. మన మధ్యలో మరి దైవ సేవకులు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ నరేంద్రన్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. దైవ సేవకురాలు జ్యోతక్క గారికి ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు, మరి వారి సంఘాన్ని అంతా కూడా ప్రభు దీవించి ఆస్వాదించినట్లుగా సేవకులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. మరొకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. సువార్త సప్తాహం కృతజ్ఞత కూడికనైనా ఏర్పాటు చేసుకోవడానికి మీరు దైవజనరాలు తండ్రి జ్యోతక్క గారికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ పరిచర్యలో మరి ప్రాముఖ్యంగా యూపీఎఫ్ పరిచర్యల్లో తండ్రి వారెంతగానో బాధ్యతలు వహిస్తూ ఆశీర్వాదకరమైన పాత్రగా వాడబడుతున్నారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నాయన వారి పరిచర్ను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రభువా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కనైనా వృద్ధాప్యంలో ఎన్నో సమస్యలతో వారు బాధపడుతూ ఉండగా ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం మీ నామంలో దూరపరచమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనతను కొట్టివేయండి అయ్యా. తరచూ వారిని గాయపరుస్తూ ఉన్నా, బాధిస్తూ ఉన్నా, వారి శరీరాన్ని కృంగదీస్తూ ఉన్న పరిచర్యలో తండ్రి ముందుకు వెళ్ళలేకనైనా ఆగిపోవడానికి కారణమవుతున్న ప్రతి బలహీనతలో మీ నామములో కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఎముకను, ప్రతి కండరమును, ప్రతి నరమును మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. శరీరములో కావలసిన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారినైనా ఇంకా ఉజ్జీవముతో నీ పరిచర్యలో కొనసాగునట్లుగా సహాయం చేయమని ప్రభువా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు.
అయ్యా లైట్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ నాయన, అయ్యా వారు స్థాపించిన ఈ పరిచర్యలంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. పరిచర్యలు తండ్రి శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా సహాయము దయచేయండి. వారి కింద ఉన్న పరిచారకులందరినీ తండ్రి నాయన, సేవలో కొనసాగుతున్న వారందరినీ, సహకరిస్తున్న వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బలమైన కార్యములు వారి పరిచర్యలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. మరొకసారి నాయన యూపీఎఫ్ను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆచార్యుల వారిని బట్టి, మా నాయకులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరికీ నీ కృప తోడుగా ఉంచండి. ఆరోగ్యములను దయచేయండి, కృపను అనుగ్రహించండి, సమాధానమును దయచేయండి. నీ సన్నిధిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బలమైన కార్యములు వారి జీవితాలు మీరు జరిగించండి. యూపీఎఫ్లోని సేవకులను, వారి సంఘములను, వారి పరిచర్లంతటినీ మీరు ఆశీర్వాదకరంగా నాయన అయ్యా వాటన్నిటినీ తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరే ఘనముగా నడిపించండి. రావాల్సిన నీ సేవకులను సకాలములో నీ సన్నిధికి నడిపించమని, ఈ కూడిక ద్వారా నాయన మా అందరికి దీవెన, మీ నామానికి మహిమ కలగాలి. అలా మీరే సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. మన మధ్యలో సహోదరులు ఇసాక్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. ఐజక్ గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా.
తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. కుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా.
పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారము. హల్లెలూయా. దేవుని స్తోత్రం చక్కటి పాడబడి ప్రభునామను మహింపరిచిన సహోదరు ఐజక్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేద్దాం. మరి డిసెంబర్ 2, 3 తారీఖులలో సత్యసువార్త కృతజ్ఞత పండుగలు జరగబోతూ ఉన్నాయి. మరి దాని విషయమై జరగబోతున్న పబ్లిసిటీ విషయంలోనూ అలాగనే ఈ పాంప్లెట్ అందించబడుతున్న ప్రతి వ్యక్తి కూడా మరి సభలకు వచ్చి ప్రభుని స్తుతించి ఆరాధించి మరి రక్షణ లేని వారైతే రక్షణ పొందుకొని మరి వెళ్ళినట్లుగా ప్రభు తండోపతండాలుగా జనాంగాన్ని ప్రభు నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరి UWPF సెక్రటరీ గారు అయినటువంటి ఉషారనక్క గారు వచ్చి ప్రార్థనలోకి మనల్ని నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఎక్కివిద్దాం. మరి జరగబోతున్న ఈ సభల నిమిత్తమైన పబ్లిసిటీ కొరకు అలాగనే ఈ పాంప్లెట్ అందించబడుతున్న వారందరూ కూడా మరి సిద్ధపడి కూడికలకు వచ్చినట్లుగా మనం అందరం కూడా ఏకీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ పూర్ణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఉన్నవాడువు అనవాడువైన మా దేవ, ఆది సంభూతుడైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవుడైన మా దేవ, నీ కృపా కటాక్షముల బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా, ఏ మంచితనం లేని మమ్మల్ని ప్రేమించి ప్రభా, నీ స్వరక్తం నిమిచ్చి మమ్మల్ని కొన్న తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయ కాల వేళలో ప్రభా, నీ పాద సన్నిధానంలో మేమందరం కూడా సమకూర్చబడి ప్రభా, మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకై వందనాలు ప్రభా. నిన్ను కలిగిన జనులు ధన్యులని మీరు సెలవిచ్చిన రీతిగా అట్టి ధన్యతను మాకు మీరు అనుగ్రహించినందుకై వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి నాయన, నవంబర్ మాసము ప్రభా నాయన తండ్రి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగినటువంటి సువార్త సప్తాహ కార్యక్రమంలో ప్రభా, మీ యొక్క బలమైన హస్తము చేత మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ప్రభా అయ్యా, మీ దీవెనలతో నింపినందుకై మీకే వందనాలు స్తోత్రాలు. ప్రతి కార్యమును ప్రభా మీరు సఫలపరిచినందుకై వందనాలు ప్రభా. ఈ ఆలోచనను అనుగ్రహించినటువంటి మీ యొక్క దాసుని ప్రభా, మీ యొక్క బాహుబలము చేత నడిపించినందుకు
పరిశుద్ధతకై వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అయా ఈ కార్యములన్నిటిలో కూడా ప్రభా అయా పనిచేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డపై మీ దీవెన వర్షం కుమ్మరించమని అడుగుతున్నాం అయ్యా. స్తోత్రాలు అయా తండ్రి. ఈ యొక్క కార్యక్రమం నాయన ఏర్పాటు చేసుకున్నటువంటి అయా జ్యోతక గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క ప్రాంతంలో ప్రభా నాయన సువార్తను ప్రకటించుట కొరకు ప్రభా అయా తండ్రి సత్య సువార్త కృతజ్ఞత పండుగలను వారు ఏర్పాటు చేసుకుని ఉంటుండగా అయా తండ్రి ఈ పండుగలలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన తండ్రి దీవించబడటకు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అనేక మంది జనులు నలుదిశల నుంచి ప్రభా అయా తండ్రి ప్రవాహము వలె వచ్చుటకు సహాయం దయచేయండి. ఈ ప్రాంతం అంతటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మ సంచారమును జరిగించండి నాయన. శబ్దంతో ద్వారా వింటున్నట్టు ప్రతి ఒక్క బిడ్డ హృదయాలు మీరు కదిలించి ప్రభా వారికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం అయా. ప్రకటించబడుతున్నటువంటి మాటలు ప్రభా వ్యర్థముగా పోకుండా నాయన ప్రతి హృదయంలో నాయన తండ్రి అయా కార్యము జరిగించుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఈ దినం జరుగుతున్నటువంటి నాయన ఈ యొక్క కృతజ్ఞత నాయన సువార్త సప్తాహమును బట్టి అయా తండ్రి ఈ యొక్క ప్రభాత స్తుతి ఆరాధనను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం అయా తండ్రి. రావలసిన బిడ్డలు త్వరితంగా మీ సన్నిధికి వచ్చేట కృపదాయిచ్చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. మరొక కీర్తన పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. మన మధ్యలో పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ దైవసేవకులు శివనరాజు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. అందరూ కూడా ఎక్కిబిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, అధ్యక్షులు, స్టేషన్ పాస్టర్ గారికి వందనాలు. అలానే ఆచార్య పిబి రవిప్రసాద్ అన్న గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఏం చేశానయ్యా నీకోసం అనే పాటను పాడుకుందాం. దేవునికి స్తోత్రం. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, రక్షించానా, నీకై వెలిగించానా. స్తోత్రం. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని.
స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా యేసయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. నిన్నే ఇచ్చినా నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదిరించానా. నిన్నే ఇచ్చినా నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదురించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా, ఏం మోసానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచావని. ఘనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేశావయ్యా. ఘనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేశావయ్యా. నిన్నే ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. నిన్నే ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా, ఏం మోసానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూశావని. భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా యేసయ్యా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమిచ్చావయ్యా,
భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏమోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూశావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏమోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నన్ననే అవకాశం ఇచ్చిన దైవజనులు అధ్యక్షులు శ్రీనివాస భాస్కర్ గారికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. చక్కటి పాడుబాడి ప్రభునామను మహింపరిచిన దైవ సేవకులు పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబరు సువన్ రాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తామని మన మధ్యలో సహోదరులు రాజు గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి జరగబోతున్న ఈ యొక్క సత్య సువార్త కృతజ్ఞత పండుగలు, మరి ఆ దినం ముందు ఏర్పాటు చేయబడుతున్న లైటింగ్, సౌండ్ సిస్టమ్, మరి కరెంటు స్వాధీనంలో ప్రభు ఉంచుకున్నట్లుగా ఈ ప్రాంతమునంతా కూడా ప్రభు అభిషేకించి మరి పరిశుద్ధపరిచినట్లుగా దైవ సేవకులు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రార్థించుకుందాం అందరము. స్తోత్రము 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. సర్వాధికారి సర్వోన్నతుడైన దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ మహాకృప చేత ప్రభువా సజీవుల లెక్కలో మమ్మల్ని అందరించి ప్రభువా బలమైన పాత్రలుగా తండ్రి మీ సేవకులు ప్రభువా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయనా. అయా 7 దినములు స్వార్థ సప్తాహం అనే కూడికను ప్రభువా మీ దర్శనము ద్వారా మీ దాసుల నోటి నుండి పలికించి అనేకమైన ప్రాంతాలలో అనేకమైన సంఘాలను బలపరిచి ప్రభువా అయా బలమైనటువంటి ప్రార్థన ధూపమును అనేకమైనటువంటి సంఘములో మీరు వేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా అయా దినమును ఆ కూడికల్లో ప్రభువా అయా ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఇచ్చిన శక్తిని బలమును బట్టి అయా మీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు 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 నైనా. ప్రభువా ఆ 7 దినములు మీరు నడిపించిన విధానమునకు తండ్రి కృతజ్ఞతగా ఈ దినమును చేస్తున్న ఈ కోడికను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఈ యొక్క కోడికలో ప్రభువా అయా కూడి వచ్చిన ప్రతి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయా కూడి వస్తున్నటువంటి మీ బిడ్డలందరికీ మార్గము సరళము చేయండి ప్రభువా. అయా తండోపతండాలుగా తండ్రి అయా ఈ దినమును వస్తున్నటువంటి ప్రతి బిడ్డను బలమైన ఆత్మాభిషేకముతో నింపమని వేడుకుంటున్నానయ్యా. అదే విధంగా ప్రభువా అయా ఈ కూడికలో ప్రభువా అయా అయ్యా ఏదైతే వాడబడుతున్నాయో అయా ఈ పరికరాలన్నిటిని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీ నామానికి మహిమకరంగా తండ్రి మీ నామానికి ప్రభువా ఘనత వహించులాగా ఘనత తీసుకొచ్చుకున్నట్లాగా ప్రభువా ప్రతి ఒక్క ప్రభువా వాయిద్యము కూడా వాడబడులాగా సహాయం చేయండి అయ్యా. అయా మరి ముఖ్యంగా తండ్రి అయా ప్రతి ఒక్క సౌండ్ సిస్టమ్ ను గానీ లైటింగ్ సిస్టమ్ ను గానీ అన్నిటిని కూడా మీ స్వాధీనపరుచుకునండి దేవా.
అయ్యా ఈ ప్రాంతం అంతటిని, ఈ యొక్క ప్రదేశం అంతటిని, ఈ స్థలం అంతటిని ముఖ్యముగా మీ బలమైన ఆత్మాభిషేకముతో అభిషేకించమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు 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 నాయన. ఈ స్థలం అంతటిలో మీరే ఉండండి అయ్యా. ఈ స్థలం అంతటిలో మీ దూతల్ని కావలిగా ఉంచండి అయ్యా. మీ పరిశుద్ధమైన కార్యములు, మీ బిడ్డల కోసం సిద్ధపరిచిన కార్యములు ఈ స్థలం అంతటిలో అయ్యా మీరు విస్తరింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు 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 నాయన. ఈ కృతజ్ఞత కోడికలో వచ్చినటువంటి మీ దైవ దాసులందరూ కూడా సంతోషముగా ఆత్మాభిషేక పూర్ణులై సంతోష హృదయముతో అయ్యా మీరు ఇచ్చేటువంటి ఆనంద గానమ ప్రతి గానములతో ప్రభువా మిమ్మల్ని ప్రభువా పాటలతో, ప్రార్థనతో, ఆరాధనతో, వాక్యోపదేశములతో మీ నామాన్ని మహిమపరుస్తుండగా అందరి హృదయాలు తండ్రి అయ్యా మీ స్వాధీనములో ఉంచుకోమని వేడుకుంటున్నాను దేవా. స్తోత్రాలు 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 నాయన. మరి ముఖ్యంగా ప్రభువా ఇంతటి గొప్ప అవకాశమును ప్రభువా అందరి ఎడలా సిద్ధింప చేయటానికి మీ దాసుడు మీ బిడైనటువంటి ప్రభువా రవిప్రసాద్ గారిని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. అయ్యగారిని బట్టి ప్రార్థన చేస్తూ బలమును శక్తిని అనుగ్రహించుడు తండ్రి. చేయవలసి ఉండగా మీ దాసుడికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని వేడుకుంటున్నానయ్యా. వారికి ఇచ్చిన బృందాన్ని బట్టి మీకు వందనాలయ్యా. వారికి ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వారికి ప్రభువా నడువుటకు కావలసిన శక్తిని, బలమును ఇస్తున్నందుకే వందనాలయ్యా. వారి ప్రతి దినమును కూడా ప్రభువా అయ్యా వారి మార్గములు సరళం చేసి మీ నామానికి మహిమకరంగా తండ్రి అయ్యా ఈ కూడికలన్నిటిని కూడా జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు నాయన. అయ్యా ఈ యొక్క ప్రార్థనా కూడికల్లో ప్రభువా ఇంకను జరగవలసిన కూడికలన్నిటి పట్ల మీ బిడ్డలందరూ చేస్తున్న ప్రయాసను ప్రభువా దీవించి ఆశీర్వాదకరంగా మలచమని మరొక్కసారి తండ్రి కూడికకు రావాల్సిన వస్తున్న ప్రతి ఒక్క దాసుని పట్ల మీ కృపను, కాపుదల నుంచి మీ క్షేమకరమైనటువంటి తండ్రి అయ్యా పరిస్థితులు కలుగు చేయమని తండ్రి మరొక్కసారి మమ్మల్ని అందరి జ్ఞాపకం చేసుకొని ఈ స్థలం అంతటిని మీ నామానికి మహిమకరంగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. మనందరం ప్రార్థనలో నడిపించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. మన మధ్యలో దైవ సేవకులు ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరేంద్ర గారు ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. స్తోత్రం. మరో పాట పాడుకుంటూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. నమ్మకమైన దేవుడువైనా నీవే చాలు యేసయ్య. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో
స్థితిలోనున్న ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్న ఏ స్థితిలోనున్న, నేనేమయ్యున్న ఏ స్థితిలోనున్న ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. ఇక్కడ పాడబడి ప్రభునామను మహింపరిచిన దైవ సేవకులు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరి నరేంద్ర అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో కొన్ని ప్రార్థన నిమిషాలు ఉంటా ఉన్నాయి. మరి ఈ కూడికల్లో మరి వర్తమానికులుగా రాబోతున్న దైవ సేవకులు రాజన్న గారి కొరకు, అలాగనే మరి అబ్రహాం అన్న గారి కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు తన దాసుని నిలబెట్టుకొని మంచిగా మరి నిలబెట్టి మాట్లాడించినట్లు, అలాగనే పిఏ సిస్టమ్ కొరకు, అలాగనే పాటలు పాడేవారి కొరకు, నడిపించేవారి కొరకు మరి ఈ 3 అంశాలు జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్యలో ఉన్న దైవ సేవకులు కిరణ్ పాస్టర్ గారు, ఆర్గనైజర్ మెంబరు కిరణ్ పాస్టర్ గారు వచ్చి మరి
ఈ 3 అంశాలను ఎత్తుబట్టి ప్రార్థన చేస్తూ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కాలములు సమయములు మీ స్వాధీనములో ఉంచుకొని మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ ఉదయకాలము మీ నామాన్ని మహిమపరుస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించు దేవుడు నాయన. పరమందుండి జవాబు తెలియజేయి దేవుడు అయి ఉన్నావు కనుక మా ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ముఖ్యంగా తండ్రి ప్రభువా, మీ దాసురాలు నాయన జ్యోతిక గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. వారికి ఇచ్చిన పరిచర్లను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, 2-3 తారీఖుల్లో జరుగుతున్నటువంటి సత్యసువార్త కృతజ్ఞతా పండుగలను మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. సమకూర్చువాడవు, ఘనంగా జరిగించువాడవు నీవు కనుక నీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనుచూ ఉన్నాం. ప్రభువా, ఆ 2 దినాల్లో తండ్రి నైనా పిఏ సిస్టమ్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ దాసురాలు ఆలోచనలన్నింటినీ మీరు సఫలపరచండి నాయన. ఇదిగో ధారాళంగా నీ వాక్యము ప్రచురించబడటానికి, అనేకులు నీ నామాన్ని మహిమపరచడానికి నాయన ఓ చక్కని పిఏ సిస్టమ్ను మీరు సమకూర్చి నాయన, ఏ ఆటంకాలు లేకుండా ఆ ప్రాంతం అంతా నీ వాక్కు వినపడులాగున మీరు కృపదయ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అలాగే నాయన కరెంటుని మీరు జ్ఞాపకం చేసుకునండి, లైటింగ్ని జ్ఞాపకం చేసుకోండి, సౌండ్ సిస్టమ్ మొత్తం మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు, ప్రతికూలతలు లేకుండా నాయన ఇదిగో తండ్రి నాయన ఆ మీటింగ్లు ఘనంగా జరగటానికి మీరు కృపదయ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ముఖ్యంగా తండ్రి వస్తున్న దైవదాసులు నాయన ఇదిగో తండ్రి రాజన్న గారిని, అబ్రహాం అన్న గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ దాసురాలు ఏ ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేశారో, ఏ ప్రజలైతే రక్షింపబడాలని ఆశపడుతున్నారో, మీ దాసులు నిలబడినప్పుడు మీ ఆత్మతో వారిని నింపండి నాయన. ఆ ప్రాంతమంతా మీరు వాడుకోనండి తండ్రి. మీ వాక్యము వెదజల్లులాగున సహాయం దయచేయండి. అనేక మంది మీ వైపు త్రిప్పబడులాగున కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వస్తున్న మీ దైవదాసులను మీరు బలపరుస్తూ, మీరు అభిషేకించి నాయన ఆ కూడికల్లో మీరు బలముగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా అవసరమైనటువంటి ఈవులను మీరు సమకూర్చండి. ప్రతి ఒక్క విషయంలో మీ దాసురాలకి, సంఘ బిడ్డలకి మీరు తోడుగా ఉంటూ 2-3 తారీఖులో జరుగుతున్న కూడికలను ఘనంగా జరిగించి మీ నామానికి మహిమ చెల్లించుకొనమని అయినా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకొనుచు యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా ప్రార్థనలోకి నడిపించిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. మరొక పాట పాడుతూ ప్రభునామాన్ని మహింపొద్దాం. మన మధ్యలో ఉన్న రామ్మోహన్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని గణపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమించి అనాథకాల సంకల్పంలో జగత్ పునాది వేయబడముకే తల్లి గర్భమును ఎన్నుకొని ఆయన ప్రత్యేకింపబడి ఆయన అమూల్యమైన రక్తము ద్వారా నన్ను విమోచించి గొప్ప రక్షణ నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయనకి ఏమి ఇవ్వగలను అని చెప్పి దేవుని స్తుతిస్తాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేళ్లనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా.
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబోని నిత్యము వెంబడించెదను రక్షణ పాత్రను చేబోని నిత్యము వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నటనలు లేనటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను. హల్లెలూయా. వచ్చావా నాయనా యేసురాత్రించా. హల్లెలూయా. చక్కగా పాడబాడి ప్రభునామన వహింపరిచిన సోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరికొన్ని ప్రార్థన అంశాలు ఉంచబడి ఉన్నాయి. మరి జరగబోతున్న ఈ యొక్క 2 దినాల కూడికలో మరి వంట చేసేవారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే మీటింగ్కి వచ్చే వారందరికీ మరి భోజనం అందరికీ సమృద్ధిగా సరిపోనట్లు, అలాగనే ప్రాముఖ్యంగా రామ్మోహన్ రావు గారి కుటుంబం కొరకు, వారి భార్య సిఫోరమ్మ గారి కొరకు, వారిని ప్రేమించి ఇచ్చిన కుమారులు కుమార్తెల కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న మరి దైవ సేవకులు చుక్కా శామన్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. అందరూ కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలయ్యా, వందనాలు ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. జీవము కలిగిన దేవానికి వందనాలు, జీవాధిపతి అయిన దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, కృపా సత్య సంపూర్ణమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అయిన దేవానికి వందనాలు, 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 వందనాలయ్యా, వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం నాయన ప్రభువా, ఆయన మరి ఈ ప్రార్థనా కూటమును నాయన ప్రభువా మీరు జయకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, మరి 2-3 రోజులు జరగబోతున్నటువంటి నాయన ఈ కోడికలు మీరు జయకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. మంగళవారం బుధవారం జరగబోతున్నటువంటి నాయన ఈ కోడికలను మీరు జయకరంగా జరిగించి అనేక మందిని నాయన మీరు వీల వేసి మీరు పిలుచుదురుగాక. అనేక మందిని మీరు అయా మీరు పిలిచిన తండ్రి అయినా ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడమని నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీకు భయపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. అలాగైనా తండ్రి 2 దినములు వంట చేసే వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. చక్కటి ఆహారం వండుతూ ఉండగా అయా ఇదిగో తింటుండే వారికి నా తండ్రి ఆయన మంచి అయా ఆరోగ్యాన్ని దయండి. అలాగే నా తండ్రి ఆయన అయా మరి నాయన 2 చిన్న చేపలను 5 రొట్టెలను ప్రభా 5,000 మందికి పంచి పెట్టినట్లుగా ప్రభా ఈ ఆహారాన్ని మీరు అలా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నాయన. అలాగే నా తండ్రి మీటింగ్ వచ్చేవారి అందరికీ నా తండ్రి భోజనము కూడా సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నాయన. అలాగే నా తండ్రి రామ్మోహన్ గారి కుటుంబం కొరకు అయా భార్య సిప్పరమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, మంచి బలమును శక్తిని మీరు అనుగ్రహించండి నాయన. మీకు వందనాలు అయా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి సుధీర్య ఆయన భార్యగా స్నేహితులు నాయన వీరి పిల్లలు నాయన సహస్రాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి నాయన. అయా నీ నామములు ఇంకా బహుగా ఎదుగునట్లుగా మీరు సహాయం చేయండి నాయన. మీకు వందనాలు. అలాగే నా తండ్రి రాజేష్ గారి భార్య అయా మాధురి నాయన కుమారుడు రిషిత్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా ఇదిగో నా తండ్రి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకు వందనాలు అయ్యా. ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి
నాయన. అయా మీకు వందనాలు 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 ప్రభువా. శాంతి గారు నా తండ్రి అల్లుడు గారు రక్షణ కొరకు నాయన, వారి కుమారు సాత్వికు నాయన సద్గుణం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. రక్షణ చాలా విలువైనది నా తండ్రి. ఈ లోకములో ఎవరు కొనలేనిది నాయన, నీవు ఉచితంగా నీవు ఇచ్చినటువంటి ఈ రక్షణను బట్టి మీకు వందనాలయ్యా. అయా రక్షణ నాయన మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు. ఇంకా రక్షణ లేని వారికి కూడా అయా మీరు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అనేక మంది మారు మనసు పొందినట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి నీ మార్గములో సత్యమైన మార్గములో నడిచినట్లుగా సహాయం చేయండి అయ్యా. అయ్యా మీకు వందనాలు ప్రభువా, వందనాలు వందనాలు నా తండ్రి నాయన. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి అయ్యా. ఈ కూడికిని ఏర్పాటు చేసినటువంటి నాయన అయ్యా, మరి నాయన మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి తల్లి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తల్లి గారికి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి బలమును శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థనలోకి నడిపించిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. మన మధ్యలో మరి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ప్రెసిడెంట్ గారు అటువంటి కర్ర జోసెఫ్ అయ్య గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మరి యూపీఎఫ్ సెక్రటరీ గారు అటువంటి జాన్సన్ అయ్య గారిని కూడా వేదిక మీదకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరు రాజు గారు వచ్చి వారు ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామను మహింపరుస్తారు. వచ్చిన వారందరూ కూడా దయతో మరి మీ ముందు స్థలాలు ఖాళీ ఉంటే వాటిని పూర్తి చేయండి. వెనకొచ్చే వారికి స్థలాన్ని సమయాన్ని ఇస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని మహింపరుద్దాం. దయతో వచ్చిన వారు వచ్చినట్లు వెనక్కి కూర్చోకుండా మరి మీరందరూ కూడా స్త్రీలందరూ ఒకవైపు పురుషులందరూ ఒకవైపు కూర్చున్నట్లయితే చాలా క్రమంగా బాగుంటుందని మా ఆలోచన. రండి పాస్టర్ గారు మరొక పాట పాడుతూ ప్రభునామను మహింపరుద్దాం. దేవుని మనకి స్తోత్రాలు. హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు.
నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నన్ను నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం చక్కగా పాట పాడి ప్రభునామను మహింపరిచిన సహోదరు రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో మరికొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మరి 2-3 తారీఖులో జరగబోతున్న ఈ సత్యసువార్త కృతజ్ఞత కూడికల్లో మరి వాతావరణ ప్రభు అనుకూలపరిచినట్లు వచ్చే దైవజనులు మరి సందేశం ద్వారా అనేక మంది దేవుని తట్టు తిరిగినట్టుగా, అలాగనే కార్యం జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ స్థలంలో దేవుని చిత్తము నెరవేర్చబడలాగున, అలాగనే శాంతి గారి కుటుంబం కొరకు, అలాగనే మరి కుమారుడు ఉద్యోగం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అంశాల నిమిత్తం మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు, ఆర్గనైజర్ మెంబర్ ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు స్తోత్రం
సహోదరులు వినోద్ గారు వచ్చి ప్రార్థనలోకి నడిపిస్తారు. ఈ యొక్క 4 అంశాల నిమిత్తమై మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మీటింగ్స్ కొరకు నాలుగు ఐదా స్తోత్రం 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 స్తోత్రం. అందరూ తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీ మహోన్నతమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. నాయనా ఈ ఉదయకాలంలో నాయనా మేము మిమ్మల్ని వేడుకొనుటకు ఇక్కడ కూడుకొనుటకు మీ కృప చూపించినందుకు స్తోత్రాలు నాయనా. తండ్రి వీరు ఎందు నిమిత్తమైతే ఈ పక్క నాయన ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు నాయనా, వాటన్నిటిని నాయనా జయప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి నాయనా ఆ యొక్క ఆరాధన కార్యక్రమానికి నాయనా, ఆ యొక్క గొప్ప ప్రార్థనా కార్యక్రమాన్ని నాయనా మీరు గొప్పగా జరిగేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి వారి రాకపోకల్లో నాయనా మీరు తోడుగా ఉండండి నాయనా. తండ్రి ఆ యొక్క వాతావరణాన్ని నాయనా మీరు అనుకూలపరచండి నాయనా. నాయన రానున్న దినాల్లో నాయన 2-3 తారీఖుల్లో జరుగుతున్నటువంటి నాయన ఒక గొప్ప మహాసభలను నాయన మీరే నాయన జరిగించండి నాయన. మీ ఆత్మను అక్కడ కుమ్మరించండి నాయన. నాయన ప్రతి ఒక్క మనిషికి నాయన, ప్రతి ఒక్క వ్యక్తికి నాయన ఆ యొక్క హృదయాలను నాయన కదిలించండి నాయన. తండ్రి ఆ యొక్క సువార్త ఉజ్జీవ సభలను నాయన ఎంతో గొప్పగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి అలాగే ఆ యొక్క స్థలంలో నాయన దేవుని చిత్త ప్రకారం నాయన ప్రతి ఒక్కరూ రక్షణ పొందులాగున నాయన తండ్రి మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆ యొక్క వాక్య పరిచర్య చేయించినటువంటి దైవజనులను నాయన మీరే నడిపించండి నాయన. వారికి క్షమాదారాన్ని దయచేయండి నాయన. తండ్రి నాయన 2-3 తారీఖులో జరుగుతున్నట్టు ఆ యొక్క గొప్ప సభలు ఎంతో మందికి నాయన ఉజ్జీవాన్ని రగిల్చి నాయన ఆ యొక్క ప్రాంతాలలో నాయన వారు నాయన ఎంతో మంది రక్షణ పొందినట్లు బాప్తిసాలు తీసుకొని నాయన మీ యొక్క సువార్త పనికి ప్రతి ఒక్కరూ ఉపయోగపడేటట్లు నాయన మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని నాయన ఈ యొక్క ప్రార్థనా సమయాన్ని నాయన మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. తండ్రి వాతావరణ అనుకూలతను నాయన మీరే నాయన జరిగించండి నాయన. ఆ యొక్క నాయన పరిస్థితులను మీరే అనుకూలంగా జరిగించండి నాయన. ఆ యొక్క కరెంట్ సిస్టమ్ను కూడా మీరే నాయన సౌండ్ సిస్టమ్ను కూడా నాయన మీరే నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అన్ని కార్యాలు జరిగించేవాడవు నాయన ఎంతో మందికి నాయన రక్షణ మార్గం చూపించేవాడవు నాయన. తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ